విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారు. అంటే దేవుని వైపు నుండి కృప, నీ వైపు నుండి విశ్వాసం. దేవుని సార్వభౌమత్వం కృప. నువ్వు దాన్ని నమ్మావు, చూసావా? అది నీ రెస్పాన్సిబిలిటీ. మీరు విశ్వాసము ద్వారా రక్షించబడలే, విశ్వాసము ద్వారా కృపచేత. ఫర్ ఇట్ ఈస్ బై గ్రేస్, God's remarkable compassion and favor drawing you to Christ, that you have been saved, actually delivered from judgment and given eternal life through faith. నువ్వు ఆ కృపను విశ్వసించుట ద్వారా రక్షించబడ్డావు. అందుకే రక్షణలో ఇవి రెండు ప్రాముఖ్యం. ఎలా బ్రతకాలి అంటే, నేను రక్షించబడడంలో నా పాత్ర ఏమీ లేదు, అంతా దేవుడే అన్నట్టుగా బ్రతకాలి. నీది ఉంది, నీ స్పందన ఉంది, కానీ నీ స్పందన అనేది ఒకటి పక్కకు సున్నానే. ఒకటి ఉంది కాబట్టే సున్నాకు విలువ ఉంది, ఒకటి లేకపోతే సున్నాకు విలువ లేదు. కాబట్టి సున్నా ఎగిసిపడొద్దు. అసలు నేను నువ్వు లేకుండా ఒకటి విలువ ఉంది, నువ్వు ఉండడం వల్ల ఏమైంది, నీకు విలువ వచ్చింది. అంతే. ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి రక్షించబడ్డం అంటే నాదేం లేదు ప్రభు, అంత దేవుడే.